This conference will now be recorded. సో మనకి రియల్ టైంలో సార్ ఎక్కువ అది ఏది ఇంపార్టెంట్ చెప్పండి. అది ఎస్టీ టైప్ 2లో నేను అది ఎఫెక్టివ్ మెథడ్ ఉంది కదా, అది చేశాను. యాక్చువల్లీ సిస్టేట్ అనేసరికి అన్నిటికీ కరెంట్ సిస్టమ్ డేటే వస్తుంది. మరి సిస్టమ్ డేటా వస్తుంది, మరి ఇంకేం వస్తుంది? సిస్టేట్ అంటే కరెంట్ డేటా వస్తుంది, అన్నిటికీ వస్తుంది. మనకి ఎలా తెలుస్తుంది ఏది మోడిఫై అయింది అనేది? ఏది మోడిఫై అయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే ఎండ్ డేట్ ఉంటుంది కదా, అప్డేట్స్ అంటాం కదా. ఎండ్ డేట్ ఫ్లాగ్ ఫర్ వరల్డ్ బదులు ఎండ్ డేట్ సిస్ డేట్ అంటాం కదా, దాన్ని అప్డేట్ చేస్తాం కదా టార్గెట్లో. దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. అది మళ్ళీ అగైన్ ఇన్సర్ట్ అవుతుంది కదా. సరే, క్లాస్ అయిపోయాక ఒకసారి చూడరా సార్, చూపిస్తాను మీకు. మీరు నేను అన్ని ఓపెన్ చేసి మీకు చెప్తాను పెట్టాను. చెప్తాను చూడండి. అదేం మీకు ఫ్లాగ్ ఎఫెక్ట్ డేట్ రేంజ్కి డిఫరెన్స్ ఏమి ఉండదు కదా, మీరు ఎక్కడ డౌట్ పడుతున్నారు ఇంకా? ఓకే, అంటే ఎండ్ డేట్ అనేది సిస్ డేటే ఇచ్చాము, అవును, స్టార్ట్ డేట్ అదే అనేది మీరు అదే రోజు చేసేస్తే ఎలా తెలుస్తుందండి మీకు? రియల్ టైంలో ఏంటంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు తేడా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి, లేదా అట్లీస్ట్ 1 మంత్ డిఫరెన్స్ అన్న ఉంటుంది. ఇమీడియట్గా మనం ఏంటంటే అర్థం అవడానికి వెంటనే చేసేస్తాం మనం. రియల్ టైంలో అలా కాదు కదా, రియల్ టైంలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అందుకే దాన్ని స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అకేషనల్గా ఎప్పుడో జరుగుతూ ఉంటాయి. సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అప్డేట్స్ ఉంటాయి అన్నమాట, వెంటనే ఉండవు అప్డేట్స్. అందుకే మీకు అర్థం కాదనమాట. అదే రోజు వచ్చేస్తుంది కదా, ఎండ్ డేట్ కూడా అదే రోజు వస్తుంది, వెంటనే మీరు అప్డేట్ చేస్తే. అది మీకు డౌట్ పడుతున్నారు. ఓకే, మీరు 10 రోజుల తర్వాత అప్డేట్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది, వెంటనే చేయకుండా. అది మీకు ఇన్సర్ట్స్ అన్నప్పుడు మీకు స్టార్ట్ డేట్ సిస్ డేట్ అవుతుంది, ఎండ్ డేట్ ఏమి ఉండదు, ఎండ్ డేట్ నల్ల ఉంటుంది అనమాట. అప్డేట్స్ ఇన్సర్ట్స్ అన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ డేట్ సిస్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఏమి ఉండదు. అంటే ఇన్సర్ట్ అయినప్పుడు ప్రతిసారి సిస్ డేటే వస్తుంది. ఓకే, అదే స్టార్ట్ డేటే వస్తుంది, ఎండ్ డేట్ ఉండదు. ఎప్పుడైతే అప్డేట్స్ ఇన్సర్ట్స్ అయితే దాని రిలవెంట్ డేటా టార్గెట్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని హోల్డ్ చేయాలి అంటే అప్డేట్స్ అంటాం అన్నమాట. అది దానికోసం. ఓకే, మనం ఏంటంటే వెంటనే అప్డేట్ చేస్తున్నాం కదా, వెంటనే అదే రోజు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మన అప్డేట్స్ ఉంటాయి కాబట్టి మనం వెంటనే డిఫరెన్స్ తెలియదు అనమాట. రియల్ టైం అంటే అట్లీస్ట్ 1 వీక్ 1 మంత్ 1 ఇయర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు మీకు తెలుస్తుంది డిఫరెన్స్. అప్పటి వరకు తెలియదు. అంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఒక రోజు పర్టికులర్ రోజు వాడు జాయిన్ అవుతాడు. జాయినింగ్ డేట్ టార్గెట్లోకి వెళ్ళేటప్పుడు సిస్ డేట్ అవుతుంది, అంటే హై డేట్ ఉంటుంది కదా, అది సిస్ డేట్. అంటే లోడింగ్ అప్పుడు స్టార్ట్ డేట్ అంటున్నాం కదా, స్టార్ట్ డేట్ సిస్ డేట్ అంటున్నాం. లేదంటే కనుక మనం స్టార్ట్ డేట్ ఈక్వల్ టు హైర్ డేట్ అని పెట్టేసాం అనుకోండి, మనకి సోర్స్ నుంచి హెల్కో హైర్ డేట్ లేదా జాయినింగ్ డేట్ వస్తుంది కదా, అది ఈక్వల్ టు సిస్ డేట్ అని పెట్టకుండా మనం స్టార్ట్ డేట్ అని డిఫైన్ చేసి దానికి హైర్ డేట్ని స్టార్ట్ డేట్ కింద ఇచ్చేస్తాం. అది టార్గెట్ పంపిస్తాం. అప్పుడు ఎండ్ డేట్ ఏంటో తెలియదు మనకి. ఓకే, తర్వాత అప్డేట్స్ ఇన్సర్ట్స్ అన్నప్పుడు మనకి సోర్స్లో అప్డేట్, ఒక జాబ్ ఏదో అప్డేట్ అయింది అనుకోండి, ఒక పర్టికులర్ డేట్లో అప్డేట్ అవుతుంది. సోర్స్ హైర్ డేట్ మారుతుంది అనమాట. అంటే అంటే ఎంప్లాయీస్ హైర్డ్ యాజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను క్లర్క్ అనుకోండి, తర్వాత మేనేజర్ అయ్యాడు అనుకోండి, లేదా అకౌంటెంట్ అనుకుందాం, తర్వాత మేనేజర్ అయ్యాడు అనుకుందాం. ఓకే, డిజిగ్నేషన్ మారింది, దాని అప్డేట్స్ అయితే ఇన్సర్ట్స్ అంటే ప్రీవియస్ అకౌంటెంట్ ఇప్పుడు కరెంట్ మేనేజర్. అప్పుడు కూడా స్టార్ట్ డేట్ ఈజ్ ఈక్వల్ టు హైర్ డేట్ అవుతుంది లేదా సిస్ డేట్ అవుతుంది. ఓకే, అప్పుడు మరి ఎండ్ డేట్ ఏంటో తెలియదు దానికి. ఆ మేనేజర్ ఎప్పుడు ఎండ్ డేట్ అనేది తెలియదు కదా. అయితే మనకి అకౌంటెంట్ అనేది ఆల్రెడీ అకౌంటెంట్ కదా, అతను ఒక పర్టికులర్ డేట్లో అతను అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు కదా, అది ఓల్డ్ అయిపోవాలి కదా, దాన్ని ఎండ్ డేట్ చేస్తాం అన్నమాట. దాన్ని అప్డేట్స్ అంటారు. అప్పటి వరకు నల్ ఉంటుంది, తర్వాత ఎండ్ డేట్ అవుతుంది అనమాట. ఎండ్ డేట్ ఈజ్ సిస్ డేట్ అవుతుంది. అది సేమ్ యాజ్ ఇస్ ఫ్లాగ్ ఎలా ఉంటుందో ఎఫెక్టివ్ డేట్ రేంజ్ కూడా అలాగే ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఏమి ఉండదు రెండింటికి, లాజిక్ సేమ్ మారదు. అంటే ఎక్స్ప్రెషన్లో మనము న్యూ అండ్ చేంజ్ ఫ్లాగ్ 2 డిక్లేర్ చేస్తాం కదా, ఎఫెక్టివ్గా దానికి కూడా సేమ్ అలానే డిక్లేర్ చేస్తాం కదా.
ఉమ్. ఇక్కడ చేంజ్ ఫ్లాగ్ న్యూ ఫ్లాగ్ కి సంబంధం లేదు. న్యూ ఫ్లాగ్ ట్రూ అయితే ఇక్కడ ఫ్లాగ్ కూడా న్యూ అంటున్నాం మనం ఇది. ఓకే, ఇక్కడ ఫ్లాగ్ కూడా న్యూ అంటున్నాం. ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ ఈక్వల్ సిస్ డేట్ అవుతుంది. ఓకే. స్టార్ట్ డేట్ ఈక్వల్ సిస్ డేట్ అంటాం ఇక్కడ. వెర్షన్ నెంబర్ ఉంటుంది. వెర్షన్ కూడా అన్నిటికీ వెర్షన్ నెంబర్ కూడా మీకు ఏమొస్తుంది 1 అని వస్తుంది అనమాట. ఇన్సర్షన్ అప్పుడు ఫస్ట్ టైం ఇన్సర్ట్ అవుతున్నప్పుడు టార్గెట్లోకి ఇలా తీసుకుంటాం మనం. ఓకే. ఇవే టార్గెట్ పంపిస్తాం మనం. సార్ ఇంకా మనం అవి ఆ ఎక్స్ప్రెషన్లు అవి రాయనవసరం లేదా? ఇంకేం రాయాలి? ఈజ్ నల్ అలాంటి ఫంక్షన్స్ అవసరం లేదా? ఈజ్ నల్లా మనం ఫ్లాగ్ కి రాసాం కదా. ఆ ఫ్లాగ్ వేరు, ఈ ఫ్లాగ్లు వేరండి. ఇవి అవి న్యూ ఫ్లాగ్, చేంజ్ ఫ్లాగ్ అవి వేరు. అది డేటాను డిసైడ్ చేయడానికి రాసే ఫ్లాగ్లు అవి. ఇది డేటా ఏంటో చెప్పడానికి రాసే ఫ్లాగ్లు ఇవి. ఈ ఫ్లాగ్ వేరు, ఆ ఫ్లాగ్లు వేరు. అర్థమైందా మీకు? న్యూ ఫ్లాగ్, చేంజ్ ఫ్లాగ్ ఆ ఫ్లాగ్లు వేరండి. అవి SCD1కి 2కి 3కి అన్నిటికీ ఉంటాయి. అవి న్యూ ఫ్లాగ్ అని చేంజ్ ఫ్లాగ్ అనేవి. అదేంటి డేటాను డిసైడ్ చేయడానికి. ఇన్పుట్ అంటే ఎక్స్ట్రాక్ట్ అయిన డేటా న్యూ డేటానా లేదా అప్డేటెడ్ డేటానా? న్యూ డేటా అంటే న్యూ ఫ్లాగ్ ట్రూ అయితే ఇన్కమింగ్ రో న్యూ రో అని తెలుస్తుంది. ఓకే, ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక చేంజ్ ఫ్లాగ్ ఉంటుంది కదా, అంటే అప్డేటెడ్ అదే అంటే దట్ రెస్పెక్ట్ రో ఇస్ అన్ అప్డేటెడ్ అంటే చేంజ్ ఫ్లాగ్ ట్రూ అయితే దాన్ని బట్టి ఫిల్టర్ పంపించి ట్రూనా ఫాల్స్ దాన్ని బట్టి డిసైడ్ చేసిన తర్వాత చేసే పనులు ఇవన్నీ ముందు చేసేవి కాదు. ఓకే, దాని తర్వాత ఎఫెక్టివ్ మెథడ్, వర్షన్ మెథడ్ అవి యాడ్ చేస్తాం. అంతేగాని ఆ న్యూ ఫ్లాగ్, చేంజ్ ఫ్లాగ్ ఈ ఫ్లాగ్ కి సంబంధం లేదు. అది ఇది ఒకటి కాదు. ఓకేనా, అవి వేరు. అంటే మనకి ఆ ఫిల్టర్ తర్వాత మనకు తెలుస్తుంది కదా ఇది న్యూ అని తెలుస్తుంది కదా. ఇక్కడ మనకి ఈ ఫిల్టర్ తర్వాత ఇక్కడ మనకి న్యూ ఫ్లాగ్ ట్రూ అయింది అనుకోండి, అంటే ఇక్కడ మనకి ఆ రో సెలెక్ట్ అయిన తర్వాత ఆ రో సెలెక్ట్ ఏదైతే రో సెలెక్ట్ అవుతుందో దాన్ని టార్గెట్ పంపించేటప్పుడు న్యూ అని మనం ఐడెంటిఫై చేయడానికి ఫ్లాగ్ ఇది. ఇక్కడ ఇలా రాసే దానికోసం అన్నమాట. ఓకే, వచ్చే రో న్యూ రో అని తెలుసుకోవడం కోసం, అది ఏ రోజు ఇన్సర్ట్ అయితే తెలుసుకోవడం కోసం దానికి ఒక వెర్షన్ అనేది ఇస్తామన్నమాట. ఫస్ట్ టైం ఇన్సర్ట్ అయితే మనం వెర్షన్ అని ఇస్తాం అన్నమాట. వెర్షన్ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఇస్తాం. అలాగే 3 మెథడ్స్ ఉంటాయి అక్కడ మనకి. మూడిట్లో ఒకే దాంట్లో కూడా రాసేయచ్చు. అదేం ప్రాబ్లం కాదండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. నేను అనుకున్నా మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఆ న్యూ ఫ్లాగ్, చేంజ్ ఫ్లాగ్, ఈ ఫ్లాగ్ అది ఇది ఒకటే అనుకుంటారని అనుకున్నాను. మీరైనా అనుకుంటారు అలా అంటే ఇంగ్లీష్ ఇంకా ఫ్లాగ్ అంటే రెండు ఒకటే అంటే ఎలా కుదిరిద్దండి? ఇది జనరల్ ఇంగ్లీష్ కాదు కదా, టెక్నాలజీ కదా ఇది. అది ఇది ఒకటి అనుకుంటే ఎలాగా? మీరు అందుకనే అది ఒకసారి వినాలండి, క్లియర్గా వినాలి. నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా అర్థం చేసుకోవాలన్నమాట మీరు. అవి నేను ఏమంటున్నానంటే ఆ ఫ్లాగ్ ట్రూ అయితే వచ్చే రోని అక్కడ సెలెక్ట్ అయిన రో, ఫిల్టర్ ద్వారా సెలెక్ట్ అయిన రోని ఇన్సర్ట్ చేస్తున్నాం. త్రూ అప్డేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ అయ్యే ముందు దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? రియల్ టైంలో కొన్ని కోట్లు ఉంటాయి, రికార్డ్స్. దాంట్లో ఈ రికార్డ్స్ న్యూ రికార్డ్స్, ఈ రికార్డ్స్ ఓల్డ్ రికార్డ్స్ అని ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ ది ఫ్లాగ్ అని. లేదా ఎఫెక్టివ్ డేట్ రేంజ్ అంటే స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ని బేస్ చేసుకుని కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ టైం అది ఏ రోజున ఇన్సర్ట్ అయింది అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, మీకు స్టార్ట్ డేట్ని బట్టి ఎప్పుడు ఇన్సర్ట్ అయింది అనేది తెలుస్తుంది. ఎండ్ డేట్ని బట్టి అది ఎప్పుడు ఓల్డ్ అయింది అనేది తెలుస్తుంది అన్నమాట. ఎండ్ డేట్ని బట్టి. మరి ఈ ఫ్లాగ్ ఆ ఫ్లాగ్ ఒకటైతే మరి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఎక్కడి నుంచి వస్తాయి? మరి అవి కూడా కావాలి కదా మరి. అదే డౌట్ వచ్చింది సార్.
స్టార్ట్ పెడితే వెర్షన్ పెడితే ఎండ్ డేట్ వదిలేస్తాం. ఓకే, ఎండ్ డేట్ ఏంటో తెలియదు కాబట్టి ఫస్ట్ టైం ఇన్సర్ట్ అవుతున్నాడు, వీ డోంట్ నో అబౌట్ ద ఎండ్ డేట్ అని. ఇది ఇన్సర్ట్స్ యాజ్ ఇన్సర్ట్స్. అలాగే అప్డేట్స్ యాజ్ ఇన్సర్ట్స్. అప్డేట్ ఏంటంటే మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనకి ఎప్పుడైనా ఏదైనా డేటా ఏదైనా రో సోర్స్లో అప్డేట్ అయితే దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయకూడదు. అప్డేట్ చేస్తే ఏముంది, ప్రీవియస్ డేటా రీప్లేస్ అయిపోతుంది. రీప్లేస్ అయిన డేటాని మనం రికవరీ చేయలేము, అది ప్రాబ్లం అన్నమాట. అందుకోసమని ఎప్పుడు కూడా మనం అప్డేట్స్ డైరెక్ట్ అప్డేట్స్ చేయము. అప్డేట్స్ ఉంటుంది కానీ డేటా అప్డేట్ అవుతుంది, సోర్స్ నుంచి వచ్చి డేటా అప్డేట్ అవుతుంది. ఓన్లీ మనం ఏదైతే కొన్ని కాలమ్స్ డెరైవ్ చేస్తున్నామో, లైక్ ఫ్లాగ్, స్టార్ డేట్, ఎండ్ డేట్ అండ్ వెర్షన్ అని, అవి డెరైవ్డ్ కాలమ్స్ ఉంటాయి, మధ్యలో మనం డెరైవ్ చేస్తున్నాం. ఓకే, వాటి మీద మన అప్డేట్స్ ఉంటాయి కానీ యాజ్ ఈ సోర్స్ నుంచి వచ్చే డేటా టార్గెట్లో అప్డేట్ అవ్వదు, చేయకూడదు. ఓకే, మీకు ఇక్కడ లుకప్లకి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా వస్తాయి. వాటితో కంపారిజన్ ఏం అవసరం లేదు కాబట్టి దాన్ని నేనేమి యాడ్ చేయట్లేదు. టార్గెట్ మీద లుకప్ క్రియేట్ చేస్తే అవన్నీ వస్తాయి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, వెర్షన్ నెంబర్ అవన్నీ వస్తాయి. మనకి అవి అవసరం లేదు కాబట్టి వాటిని నేను యాడ్ చేయలేదు అన్నమాట. మరి ఫ్లాగ్తో వర్క్ చేస్తున్నప్పుడు అప్డేట్స్ అయితే ఇన్సర్ట్స్ అవుతాయి అనమాట. సారీ, ఇక్కడ వెర్షన్ నెంబర్తో వర్క్ చేస్తున్నప్పుడు అప్డేట్స్ అయితే ఇన్సర్ట్స్ అన్నప్పుడు వీ కెన్ ఇంక్రీజ్ వెర్షన్ నెంబర్ ఆల్సో, నాట్ ఓన్లీ వేర్ హౌస్కి. ఫర్ అప్డేట్స్ అయితే ఇన్సర్ట్స్ ఫర్ ఫ్లాగ్ కరెంట్ ఎఫెక్టెడ్ డేట్ రేంజ్ వెర్షన్ నెంబర్ దేనికైనా మనం వేర్ హౌస్కి ఇంక్రిమెంట్ చేస్తాం. అలాగే వెర్షన్ నెంబర్ని కూడా ఇంక్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్డేట్స్ అయితే ఇన్సర్ట్స్ అంటే వెర్షన్ నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది బట్ అప్డేట్ అవ్వదు అనమాట. అప్డేట్స్ ఉంటుంది వెర్షన్ నెంబర్. అప్డేట్స్ ఇన్సర్ట్స్కి స్టార్ట్ డేట్ వస్తుంది. ఇది ఇంక్రిమెంట్ బై 1 అవుతుంది అన్నమాట, వెర్షన్ నెంబర్ ప్లస్ 1 అవుతుంది. వీటిని కూడా మనం టార్గెట్లోకి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది వై అప్డేట్ స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్. నో ఎండ్ డేట్, అప్డేట్స్ ఇన్సర్ట్స్ కూడా ఎండ్ డేట్ ఉంటుంది. ఎండ్ డేట్ ఈజ్ నల్ ఫర్ అప్డేట్స్ ఇన్సర్ట్స్ ఆల్సో. ఇప్పుడు మనకు ఫ్లాగ్ హోల్డ్ అవుతుంది కదా ఫర్ అప్డేట్స్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం అప్డేట్స్ అంటే అప్డేట్స్ ఆన్ ఎగ్జిస్ట్ రోస్ అవైలబుల్ ఇన్ ద టార్గెట్. ఓకే, ఓన్లీ ఆన్ వెర్షన్ నెంబర్, ఓన్లీ ఆన్ ఫ్లాగ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ డేట్ నల్ ఉంటుంది కాబట్టి ఆ నల్ అనేది మనం నాట్ నల్ చేసేస్తాం అన్నమాట. వెర్షన్ నెంబర్ కూడా వదిలేస్తాం. ఇక్కడ అప్డేట్స్ వెర్షన్ నెంబర్ స్టిల్ అవైలబుల్ ఉంటుంది.
15 rows ఎక్స్ట్రాక్ట్ అయిన 15 rows లోడ్ అయిన ఫస్ట్ టైం అన్నమాట ఇది. నేను టేబుల్ డ్రాప్ చేసిన కాబట్టి ఫస్ట్ టైం లోడింగ్ అంటుంది. ఫస్ట్ టైం లోడ్ చేసినప్పుడు మీరు ఇంకోటి ట్రంకెట్ ఆప్షన్ వాడొద్దు, వీటికి మర్చిపోతూ ఉంటారు. ట్రంకెట్ ఆప్షన్ పెట్టేస్తూ ఉంటారు వీటికి. అప్పుడు ఏదో ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి సేమ్ టార్గెట్ టేబుల్ మల్టిపుల్ టైమ్స్ వాడుతూ ఉంటాం కాబట్టి మనం ట్రంకెట్ ఆప్షన్ వాడతాం. రియల్ టైంలో ఇలాంటి సినారియోస్లో అసలు ట్రంకెట్ ఆప్షన్ అనేది వాడకూడదు. మీరు ట్రంకెట్ ఆప్షన్ పెడితే కనుక దాన్ని తీసేయండి. ఈ వీటిలో ఇప్పుడు పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ కానీ స్లోలీ చేంజ్ డైమెన్షన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ట్రంకెట్ టార్గెట్ టేబుల్ ఆప్షన్ని ఎనేబుల్ చేయకూడదు. మీరు ట్రంకేట్ చేస్తుంటే ఎప్పుడు అదే వస్తూ ఉంటుంది డేటా. చూడండి, ఫస్ట్ టైం మీకు స్టార్ట్ డేట్ వచ్చింది, నో ఎండ్ డేట్ అండ్ వెర్షన్ నెంబర్ ఈక్వల్ 1 ఫర్ ఆల్ న్యూలీ ఇన్సర్టెడ్ రోస్. అంటే ఆల్ ఆర్ న్యూ రోస్ ఫర్ ది టార్గెట్. న్యూ ఫ్లాగ్ ఇస్ ట్రూ ఫర్ దీస్ ఆల్ రోస్ అండ్ ఇన్సర్టెడ్ ది టార్గెట్. వైల్ ఇన్సర్టెడ్ ది టార్గెట్ ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ వచ్చింది అండ్ ఫ్లాగ్ న్యూ స్టార్ట్ డేట్, నో ఎండ్ డేట్ అండ్ వెర్షన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఓకే, మీకు 3 టార్గెట్ టేబుల్స్ సేమే ఉంటుంది. ఇక్కడ 3 టార్గెట్ టేబుల్స్, ఒకటే టార్గెట్ టేబుల్ 3 టైమ్స్ తీసుకున్నాం. అందుకే మీకు 3 టైమ్స్ మీకు ఆ 3 ఇన్స్టెన్సెస్లోకి టార్గెట్ ఇన్స్టెన్స్లోకి సేమ్ డేటా అనేది విజిబుల్ అవుతుంది. మీరు ప్రివ్యూ చేస్తే డిఫరెంట్గా ఏం విజిబుల్ కాదు. టోటల్ 15 రోస్ ఉన్నాయి. నేను ఏదైనా ఒక రో అప్డేట్ చేస్తాను. అప్డేట్ ఈఎంపీ sal is equal to 2000 where emp and o is equal to 7844. ఇప్పుడు అప్డేట్ అయింది, దీన్ని కంపల్సరీ కమిట్ చేయాలి. కమిట్ చేయకుండా రన్ చేయకూడదు. ఇక్కడ డేటా అప్డేట్స్, మెటా డేటా అప్డేట్స్ కాదు కాబట్టి సోర్స్ మ్యాపింగ్లో కానీ వర్క్లో కానీ మనం ఏం చేయకూడదు. డైరెక్ట్గా మనం రీస్టార్ట్ ది టాస్క్ కింద వర్క్ ఫ్లో మానిటర్ డైరెక్ట్ ఇక్కడ మనం రీస్టార్ట్ చేస్తాం.
చూడండి 15 rows ఎక్స్ట్రాక్ట్ అయింది, 2 rows రిఫ్లెక్ట్ అయినాయి. ఈ 2 rows లో ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ 1 row is inserts as inserts, another row is updates as, sorry, 1 row is updates as inserts, no inserts, updates as inserts and updates as updates. సో నేను 7844 ఉంది కదా, దీనికి నేను చేంజెస్ అప్లై చేశాను. ఓల్డ్ వన్ ఇది 1500 is ఓల్డ్ వన్, ఇదే అండి. మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు సేమ్ వచ్చిందండి. సేమ్ డే రన్ చేస్తే సేమ్ రాకపోతే డిఫరెంట్ ఎందుకు వస్తాయి? ఓకే, ఇక్కడ మీకు వర్షన్ నెంబర్ స్టిల్ 1 అనే ఉంటుంది. ఇక్కడ మీకు అప్డేట్స్ ఆన్సర్స్ చూడండి 2000 వచ్చింది, ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. వేర్ హౌస్కి ఇది ఇంక్రిమెంటెడ్ 2601 incremented by 1. Here new salary is 2000 and it is a new row, flag is new, the start date is there is no end date for the updates as inserts, and version number is equal to 1. So version number is also incremented, not only warehouse key. ఇది కాన్సెప్ట్. మీకు ఇంకా దీంట్లో డౌట్ ఏంటి మీకు? హలో, అర్థమైంది సార్. నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది అంటే, ఇదే ఉంటుంది మనకి రియల్ టైంలో. మీకు ఎస్సిడి సోల్జింగ్ డైమెన్షన్లో టైప్ 2 ఎక్కువ వాడదాం అన్నమాట. మ్యాక్సిమం అన్నీ కూడా ఇలాగే డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్స్పైరీ డేట్, ఎండ్ డేట్ అంటే ఎక్స్పైరీ డేట్ అన్నమాట. ఓకే, దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది రియల్ టైంలో. కనీసం అట్లీస్ట్ 1 week అన్నా మినిమం పెడతారు, మినిమం 1 week టైం అన్నా ఉంటుంది అన్నమాట. డిఫరెన్స్ బిట్వీన్ ది ఎండ్ డేట్ అండ్ స్టార్ట్ డేట్ 1 week కానీ 1 month కానీ 1 year కూడా ఉండొచ్చు, 3-4 years కూడా ఉండొచ్చు, 3 or 4 years కూడా ఉండొచ్చు. డిఫరెన్స్ అని మనం సేమ్ డే అప్డేట్ చేసాం కాబట్టి సేమ్ డేట్ వచ్చేసింది. మీరు ఎన్నిసార్లు అప్డేట్ చేస్తే అన్నిసార్లు ఇన్సర్ట్ అవుతాయి టార్గెట్లోకి. వెర్షన్ నెంబర్ కూడా అన్నిసార్లు ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, వెర్షన్ నెంబర్కి మీకు లిమిట్ ఏమి ఉండదు, కానీ వేరే హౌస్కి లిమిట్ ఉంటుంది అనమాట. అందుకనే ముందే మనం ఎస్టిమేట్ చేయాలి ఎన్నిసార్లు మనం సోర్స్లో అప్డేట్ అవ్వచ్చు అనేది. ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం మాన్యువల్గా, సోర్స్ కనెక్ట్ అయ్యి మన అండర్స్టాండింగ్ కోసం, ఇంకా మనకు అర్థం అవడం కోసం మనం అలా చేస్తున్నాం. కానీ రియల్ టైంలో అట్లాంటివి ఏమి చేయమన్నమాట. డేటాను అప్డేట్ చేయడం కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఏమి రావు. అంటే వచ్చినా కానీ ఏదైనా శాంపుల్ డేటాతో, ఇప్పుడు ఎలాగో శాంపుల్ డేటాతో మనం వర్క్ చేస్తున్నాం, రియల్ టైంలో కూడా శాంపుల్ డేటాతో వర్క్ చేయాలి. మన శాంపుల్ డేటా ప్రొవైడ్ చేస్తారు, దాని మీద మనం అప్డేట్స్ అవి చేస్తూ ఉండాలి. కాబట్టి ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత లైవ్ డేటాతో వాళ్ళు చెక్ చేస్తారు. ఏమైనా అప్డేట్స్ వస్తూ ఉంటే ఒక 1 crore rows తీసుకొని 1 crore rowsలో ఏమైనా 1000 rows 2000 rows అప్డేట్స్ వచ్చినాయి, వాటిని ఐడెంటిఫై చేసి టార్గెట్ ఎట్లా రిఫ్లెక్ట్ చేయాలి అనేది ఉంటుంది. ఓకే, మనం పారామీటర్ ఫైల్స్ అని వాడాం. మనం పారామీటర్ ఫైల్స్ కూడా ఈ మ్యాపింగ్స్ అప్లై చేయొచ్చు. పారామీటర్ ఫైల్ని ఏ కైండ్ ఆఫ్ సినారియోకి అయినా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. రియల్ టైంలో ఎక్కువగా పారామీటర్ ఫైల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంకా పారామీటర్స్ని డిక్లేర్ చేసి మ్యాపింగ్లో దాని మీద పారామీటర్ ఫైల్స్ క్రియేట్ చేస్తాం. అండ్ పారామీటర్ ఫైల్లోనే చేంజెస్ అప్లై చేస్తే ఆ చేంజెస్ అనేవి మ్యాపింగ్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే ఒకేసారి టోటల్ డేటాని రీడ్ చేయకుండా బంచెస్ కింద డివైడ్ చేసి ఫర్ ఎవరీ రన్ ఇంత సెట్ ఆఫ్ డేటాని రీడ్ చేయాలి అనేది ఉంటుంది. పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కానీ లేదా పర్టికులర్ కాలం బేస్ చేసుకుని, పర్టికులర్ నెంబర్ని బేస్ చేసుకుని రీడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం పారామీటర్స్ అండ్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. ఓకే, మనం వేరియబుల్స్ని కూడా మనం ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్ ద మ్యాపింగ్, యూ కెన్ కాల్ దెమ్ టు ది పారామీటర్ ఆల్సో, పారామీటర్ ఫైల్ ఆల్సో. పారామీటర్ ఫైల్కి వేరియబుల్స్ని కూడా మనం కాల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మళ్ళీ పారామీటర్సే కాదు. ఓకే, మనం ఇప్పుడు ఎర్రర్స్ అనేవి మనం ఇప్పుడు వరకు ఏదో సంథింగ్ రన్ చేస్తున్నాము, మ్యాపింగ్ ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయితే దాంట్లో మనం మ్యాక్సిమం ఐడెంటిఫై చేసి ఏం ఐడెంటిఫై ఎక్కువగా టేబులర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, డేటాబేస్ ఎర్రర్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. రన్ టైంలో మనం మ్యాక్సిమం కనపడేవి డేటాబేస్ ఎర్రర్స్. అంటే బై మిస్టేక్ మనం ఏదో ఫాస్ట్గా చేసేస్తూ ఆ డీబీ కనెక్షన్స్ అవి కరెక్ట్గా ఇవ్వం. మనం ఫర్గాట్ టు గివ్ ది డీబీ కనెక్షన్ ఫర్ ది రెస్పెక్టివ్ సోర్స్ డేటాబేస్ కనెక్షన్ యూజింగ్ షూటబుల్ రిలేషన్ కనెక్షన్ ఆబ్జెక్ట్ మనం చూస్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటాం, వాటిని అలాగే వదిలేస్తాం. ఓకే, వాటి ఎక్కువగా అది ఆ ఎర్రర్ వస్తూ ఉంటుంది, డేటాబేస్ ఎర్రర్. టేబులర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తూ ఉంటుంది, డేటాబేస్ ఎర్రర్ ఎక్కువగా. దాంతోపాటు మనకి ఎక్కువగా వచ్చేది ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అని వస్తూ ఉంటుంది. అంటే ఇన్వాలిడ్ ఇక్కడ ఐడెంటిఫైర్స్ అంటే ఏంటంటే కాలమ్స్ని ఐడెంటిఫైర్స్ అంటాం.
కాలమ్స్ని ఐడెంటిఫైర్స్ అనాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యాపింగ్లో కేస్ ఈ మ్యాపింగ్ మీరు క్రియేట్ చేశారు. ఓకే, ఈ ఫైల్ని ఈ సోర్స్ని ఇంపోర్ట్ చేసినప్పుడు దీంట్లో 8 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది, సోర్స్ డేటాబేస్లో ఇదే నేమ్తో టేబుల్ అవైలబుల్ ఉంది, కానీ అక్కడ మీకు 9 or 10 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్స్ పెరిగింది, ఇంకేమైంది, కాలమ్స్ పెరిగింది. కాలం పెరిగేటప్పటికి మీకు ఏమవుతుందంటే అప్పుడు మీకు వాటిని ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ కింద చూపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి మీరు ఇక్కడ కాలమ్స్ యాడ్ చేశారనుకోండి, ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేస్తారు, లేదా టేబుల్ ఇంపోర్ట్ చేసినట్టు 8 కాలమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు డేటాబేస్లో అక్కడ 6 కాలమ్సే ఉన్నాయి, 8 లేవు, 6 ఉన్నాయి. 2 కాలమ్స్ డిలీట్ అయ్యాయి, సోర్సులు లేవు. టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నది, అవుట్ ఆఫ్ 8 ఓన్లీ 6 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా కాలమ్స్ ఉన్నాయో వాటిని ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ కింద ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ అనే ఎర్రర్ని మీకు చూపిస్తుంది వర్క్ ఫ్లో మానిటర్లో. ఇవి ఎర్రర్స్ ఎక్కువగా మనకు కనపడేది. అప్పుడు ఏంటంటే మ్యాపింగ్ రన్ అవుతుంది, మీకు అసలు మ్యాపింగ్ అనేది రన్ అవుతుంది, మ్యాపింగ్ ఫెయిల్ అవుతుంది. సో అండ్ సో కాలమ్ ఇస్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అని వస్తుంది అనమాట. అంటే సేమ్ టేబుల్ డేటాబేస్లో చెక్ చేసినప్పుడు ఆ కాలం లేనప్పుడు, పర్టికులర్ కాలం డేటాబేస్లో ఎగ్జిస్ట్ కాకపోతే కనుక దట్ రెస్పెక్టివ్ కాలమ్ ఇస్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్ అని ఎర్రర్ చూపిస్తుంది. లేదా మొత్తం టేబులే లేదనుకోండి, ఆ లొకేషన్లో టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఎట్లాంటి ఎర్రర్స్ వస్తుంది. ఓకే, ఇంకా మనకి ఏమొస్తాయంటే ఎర్రర్స్ ఇక్కడ మనకి మ్యాక్సిమం ఉండేవి. వీటిని పక్కన పెడితే రన్ టైంలో సింటాక్స్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్. ఇందుకు వచ్చినవన్నీ రన్ టైమ్ ఎర్రర్స్. మనకి టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్టెడ్, సో అండ్ సో కాలమ్ ఇస్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్, ఇవన్నీ కూడా రన్ టైమ్ ఎర్రర్స్. అవి అక్కడే కాకుండా రన్ టైమ్ ఎర్రర్స్ ఇంకా ఉంటాయి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్టివ్ మ్యాపింగ్ ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో రన్ అయిపోవాలని అనుకుంటాం, అంటే ఎస్టిమేషన్ ఉంటుంది. 1 అవర్లో రన్ అవ్వాలి అని అంటే అంతకుముందు రన్ చేసినప్పుడు ఆ సేమ్ వాల్యూమ్ ఆఫ్ డేటాతో రన్ చేసినప్పుడు 1 అవర్ కంటే ఎక్కువ పట్టలేదు. ప్రజెంట్ 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ పెట్టేస్తుంది. అంటే దెర్ ఈజ్ సమ్ రన్ టైమ్ ఎర్రర్. అంటే దెర్ ఈజ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ సర్వర్ వైల్ రన్నింగ్ అవర్ కరెంట్ మ్యాపింగ్. మనం మ్యాపింగ్ రన్ చేస్తున్నప్పుడు అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇమీడియట్గా చెక్ చేసుకోవాలి, ఎర్రర్ ఏమై ఉండొచ్చు అని చెక్ చేసుకున్నాం అనుకోండి. లోడింగ్ ఇష్యూస్ ఉండొచ్చు, డేటా రిజెక్ట్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఇన్సర్ట్ అవ్వడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది, రిజెక్ట్ అవ్వడానికి డబుల్ ట్రిపుల్ టైం, 4 or 5 times ఎక్స్ట్రా టైం కావాలన్నమాట ఫర్ టు రిజెక్ట్ ది డేటా. సేమ్ వాల్యూమ్ డేటాని రిజెక్ట్ చేయకుండా, సేమ్ వాల్యూమ్ డేటాని ఇన్సర్ట్ చేయడానికి 1 hour పడితే రిజెక్ట్ చేయడానికి 4 hours, 5 hours పడుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనకి ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ ఏంటంటే సడన్లీ అవర్ సర్వర్ ఈజ్ క్లోజ్ టు స్లో డౌన్, సర్వర్ పర్ఫార్మెన్స్ స్లో అయిపోతూ ఉంటుంది. ఓకే, అండ్ టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. సిస్టమ్ విల్ టేక్ ది లాంగర్ టైం టు రన్ దట్ మ్యాపింగ్. Sometimes we can get the poor performance from the server. Okay, these are all comes under runtime errors antamata. Okay, runtime errors valla sometimes sudden ga meeku execution anedi terminate అయిపోతుంది. Terminate అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ కాన్సెప్ట్. సెషన్ టాస్క్ ఎగ్జిక్యూషన్ టెర్మినేటెడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అని వస్తుంది. కొంచెం వరకు రన్ అవుతుంది, కొంత డేటా లోడ్ అవుతుంది టార్గెట్లోకి, సడన్గా ఆగిపోయి ఎర్రర్ కింద వచ్చేస్తుంది, మీకు చూపిస్తుంది అక్కడ ఎర్రర్ మెసేజ్. ఏమని వస్తుంది, సెషన్ టాస్క్ ఎగ్జిక్యూషన్ టెర్మినేటెడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అని వస్తుంది. అవి కూడా మీకు రన్ టైం ఎర్రర్. ఓకే, ఇంకా మీకు లాజికల్ ఎర్రర్స్ అంటే ఏముంటాయి అంటే ఇక్కడ మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనే మ్యాపింగ్లోనే తెలుసుకోండి. యూ కెన్ ఫైండ్ అవుట్ ది సింటాక్స్ ఎర్రర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద మ్యాపింగ్. అంటే ఇప్పుడు లుకప్ ట్రాన్స్ఫర్స్లో లుకప్ కండిషన్ మర్చిపోయినా, జాయినర్ ట్రాన్స్ఫర్ జాయిన్ కండిషన్ మర్చిపోయినా, ఓకే, డేటా టైప్ ఇష్యూస్ ఉన్నా, ఫార్ములాస్ సరిగ్గా డెరైవ్ చేయలేకపోయినా, ఎక్స్ప్రెషన్ అండ్ అగ్రిగేటర్లో మనం ఫార్ములాస్ డెరైవ్ చేస్తాం, అవి వాటి ఆ ఫార్ములాస్ కరెక్ట్గా లేకపోయినా కానీ వాటిని అన్నింటినీ మనం సింటాక్స్ ఎర్రర్స్ అంటే వాటిని మ్యాపింగ్ డిజైన్ ఇట్ సెల్ఫ్ మనం చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాపింగ్ ఉంది, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ లుకప్ కండిషన్ మర్చిపోయింది, ఇది మర్చిపోయాను. ప్రజెంట్ ఇప్పుడు నేను అప్లై చేసినట్టు పెద్ద ఎర్రర్ చూపిస్తుంది ఇక్కడ మీకు, లుకప్ కండిషన్ ఇస్ ఎంప్టీ, ద ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఇన్వాలిడ్ అని వస్తుంది. ఓకే, చూసారనుకోండి. ఇప్పుడు నేను మ్యాపింగ్ వ్యాలిడేట్ చేస్తే ఏం జరుగుతుంది చూడండి, మ్యాపింగ్ ఈజ్ ఇన్వాలిడ్ బికాస్ ఆఫ్ లుకప్ హ్యాస్ ఎంప్టీ కండిషన్ వచ్చింది ఇక్కడ ఎర్రర్ అవుట్పుట్ మీద. ఇట్స్ ఏ సింటాక్స్ ఎర్రర్ అని. ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, వ్యాలిడేషన్ అంటే మనకు తెలిసిపోతుంది, ఇమీడియట్గా మనం కండిషన్ అప్లై చేయాలి. ఎప్పుడైతే కండిషన్ అప్లై చేస్తామో నౌ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వ్యాలిడ్ అండ్ అట్ ది సేమ్ టైం మ్యాపింగ్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇన్ కేస్ జాయినర్ ఉందనుకోండి, జాయినర్ హ్యాస్ ఎంప్టీ కండిషన్ అనుకోండి, అప్పుడు కూడా మీకు ఇక్కడ ఇన్వాలిడ్ అయిపోతుంది, జాయినర్ ట్రాన్స్ ఇన్వాలిడ్ అయిపోయి మ్యాపింగ్ ఇక్కడ మీకు ఇన్వాలిడ్, మ్యాపింగ్ కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది.
ఓకే, వీటిని సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. సింటాక్స్ ఎర్రర్స్ ని we can identify them during the validation of the mapping and we can rectify them before save to the repository. ఇక్కడే జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం లాజికల్ ఎర్రర్స్ ఎలా వస్తాయి మనకి? రన్ టైమ్ ఎర్రర్స్ చెప్పాను. అంటే ఏమవుతుంది రన్ టైమ్ ఎర్రర్స్ అంటే, while running the mapping sometimes system performance will slow down, performance is degraded, we can get the poor performance from the server, and sometimes session does execution terminated unexpectedly. Okay, and while inserting the data to the target, some set of rows are rejecting, data reject అవుతుంది, అప్పుడు కూడా మనకు పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. అవన్నీ రన్ టైంకి సంబంధించినవి. ఇంకా రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఫ్యాటల్ ఎర్రర్ అనేది ఒక ఎర్రర్ ఉంటుంది అన్నమాట రన్ టైంలో. నార్మల్ దగ్గర నుంచి చెప్పినండి నార్మల్గా మనం మాట్లాడుకునేది, కానీ ఫ్యాటల్ ఎర్రర్ అనేది ఒక టెక్నికల్ ఎర్రర్ ఒకటి ఉంటుంది అన్నమాట, టెక్నికల్గా వచ్చేది. ఫ్యాటల్ ఎర్రర్ అనేది ఏ సిచ్యువేషన్లో పడితే ఆ సిచ్యువేషన్లో ఫ్యాటల్ ఎర్రర్ రాదు. ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది ఎప్పుడు వస్తుంది? మనం మ్యాపింగ్ని పార్టిషన్స్ కింద డివైడ్ చేస్తే దాన్ని సెషన్ పార్టిషనింగ్ అంటాం. సెషన్ పార్టిషనింగ్ చేసినప్పుడు మాత్రం మనకు ఫ్యాటల్ ఎర్రర్స్ వస్తాయి. దట్టు ట్రాన్స్ఫర్మేషన్స్లో రౌండ్ రాబిన్ అనే పార్టిషన్ టైప్ని చూస్ చేసుకుంటే, అంటే పార్టిషన్స్ కింద డివైడ్ చేసి పార్టిషన్ టైప్ రౌండ్ రాబిన్ అన్నప్పుడు మనకి ఫ్యాటల్ ఎర్రర్ వస్తుంది. అంటే సేమ్ రో అనేది, ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ గెట్ ది సేమ్ రో ఫ్రమ్ ది సోర్స్ that is distributed to the two pipelines the same manner, then we can get the fatal error. Okay, అది వెరీ రేర్ కేసెస్ వస్తుంది. అది సెషన్ పార్టిషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీకు ఫ్యాటల్ ఎర్రర్స్ వస్తాయి, లేకపోతే మీకు ఫ్యాటల్ ఎర్రర్స్ అనేవి రావు. ఓకే, కానీ మనకి లాజికల్ ఎర్రర్స్ అంటాం. సింటాక్స్ ఎర్రర్స్ గురించి మాట్లాడుతున్నాం, లాజికల్ రన్ టైమ్ ఎర్రర్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ మనకి లాజికల్ ఎర్రర్స్ ఎలా వస్తాయి అంటే, how we can find out that mapping has the logical errors if unexpected rows are inserted to the target, otherwise no rows are inserted to the target. మనం 100 rows ఎక్స్పెక్ట్ చేస్తే 0 rows ఇన్సర్ట్ అయ్యాయి, లేదా 100 rows ఎక్స్పెక్ట్ చేస్తే 150 rows ఇన్సర్ట్ అయ్యాయి. అంటే మనం ఏంటి, మన అన్ఎక్స్పెక్టెడ్ రోస్ లోడ్ అయినా లేదా రోసే లోడ్ అవ్వకపోయినా టార్గెట్లోకి, దెన్ దెర్ ఈజ్ ఏ లాజికల్ ఎర్రర్. ఓకే, లాజికల్ ఎర్రర్స్ ఎలా వస్తాయంటే, ఇక్కడ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్లో బై మిస్టేక్ మీరు ఎంప్లాయీ నెంబర్ని కాకుండా ఇంకోటి ఏదో డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు, ఇక్కడికి ఎంజిఆర్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారు. ఓకే, ఇదే మ్యాథ్లో మిస్టేక్, బై మిస్టేక్. అయితే ఇక్కడ మీరు ఎంప్లాయీ నెంబర్ని కాకుండా ఎంజిఆర్ని తీసుకున్నాను. ఇప్పుడు మీరు వ్యాలిడేట్ చేస్తే వ్యాలిడేట్ అయిపోయింది, పేరుతో సంబంధం లేదు. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఇక్కడ ఎంజిఆర్ ఉంది. ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, మెటా డేటాతో సంబంధం లేదు. ఇక్కడ డేటా టైప్ ఏంటనేది చూసుకుంటుంది అన్నమాట. డేటా టైప్ కరెక్ట్ కదా చూసుకుంటుంది. డేటా టైప్ ఏంటి? డెసిమల్ ఫర్ ఎంప్లాయీ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఎంజిఆర్ ఆల్సో. రెండింటికి డెసిమలే ఉంది, అందుకే మీకు ఎర్రర్ ఏం లేదు. ఇది సింటాక్స్ ఎర్రర్ లేదు. కానీ ఇది లాజికల్ ఎర్రర్ మనకి ఎప్పుడు తెలుస్తుంది? రన్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈవెన్ ఇన్ ద జాయినర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్సో డిఫరెంట్ కాలమ్స్ యూస్ చేసి మీరు జాయిన్ కండిషన్ అప్లై చేస్తే అక్కడ కూడా మీకు లాజికల్ ఎర్రర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ రోస్ ఇన్సర్ట్ అయినా లేదా నో రోస్ ఆర్ ఇన్సర్టెడ్ టు ది టార్గెట్, దెన్ దెర్ ఈజ్ ఏ లాజికల్ ఎర్రర్. ఇక్కడ మీకు లాజికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, ఇవి మాట మీకు సింటాక్స్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్ అండ్ రన్ టైమ్ ఎర్రర్స్. లాజికల్ ఎర్రర్స్ కూడా ఎప్పుడు తెలుస్తుంది? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ మాత్రమే తెలుస్తుంది లాజికల్ ఎర్రర్స్ కూడా. అలాగని మన లాజికల్ ఎర్రర్స్ రన్ టైమ్ ఎర్రర్స్ అంటానికి లేదు. చెప్పండి సార్, లుకప్ లో ప్రాపర్టీస్ లో ఉంటుంది చూడండి కండిషన్, సరే లుకప్ డబుల్ క్లిక్ చేయరా? ప్రాపర్టీస్ లో కండిషన్స్ ఏమి ఉండవండి. ఇక్కడ లుకప్ పాలసీ అండ్ మల్టిపుల్ మ్యాచ్ ఉంది చూడండి. యూజ్ లాస్ట్ వాల్యూ యూజ్ చేస్తాం కదా, ఎనీ వాల్యూ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎనీ వాల్యూ యూజ్ చేయము, డిఫాల్ట్ అలా ఉంటుంది. మర్చిపోతే అది చేయమని మీనింగ్, అంతే తప్ప మనం పెట్టమది ఎప్పుడన్నా. డిఫాల్ట్ సిస్టమ్ ఎనీ వాల్యూ ఎందుకు తీసుకున్నది మనం మర్చిపోతామండి. పెద్ద పెద్ద మ్యాపింగ్ చేసినప్పుడు మర్చిపోతాం, ప్రొడక్షన్ కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు ప్రాబ్లం రాకూడదు కదా. దానికని అక్కడ యూజ్ ఎనీ వాల్యూ డిఫాల్ట్ ఉంటుంది అన్నమాట. అది మనం పెట్టాం, మనం పెడితే యూజ్ ఫస్ట్ వాల్యూ అని ఉంటుంది, యూజ్ లాస్ట్ వాల్యూ అని ఉంటుంది, కానీ యూజ్ ఎనీ వాల్యూ అని ఉంటుంది. ఓకే, ఈ స్లోలీ డైమెన్షనల్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 వీటన్నిటికీ యూజ్ లాస్ట్ వాల్యూని యూజ్ చేస్తాము. మీరు మొత్తం మర్చిపోయి ఇంత పెద్ద డౌట్ కింద అడిగేస్తున్నారు నన్ను. నేను ఏమని చెప్పాను? SCD1 అండ్ SCD3కి యూజ్ ఫస్ట్ వాల్యూ తీసుకోండి, SCD2కి మాత్రం యూజ్ లాస్ట్ వాల్యూ తీసుకోండి అని క్లియర్గా చెప్పాను నేను. ఓకే,
నేనేమని చెప్పాను ఎస్సీ టైప్ 2 మాత్రం, ఎందుకంటే హిస్టరీ మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి పాత వాటిని కంపేర్ చేయకుండా లాస్ట్ రీసెంట్ రో టార్గెట్లు ఏదైతే ఉందో దాన్ని కంపేర్ చేయడానికి యూజ్ లాస్ట్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, యూజ్ ఫస్ట్ వాల్యూ అంటే మీకు ఎస్సీడీ టైప్ 1కి టైప్ 3కి లాస్ట్ వాల్యూ తీసుకున్న ప్రాబ్లం లేదు. లాస్ట్ వాల్యూతో ఫస్ట్ వాల్యూ వాటికి, కానీ ఫస్ట్ వాల్యూ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట మనకి. అంటే మీకు లాస్ట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ సేమ్ ఉంటాయి, ఇది టైప్ 1కి టైప్ 3కి. ఏంటంటే హిస్టరీ ఉండదు కాబట్టి సేమ్ మనకి సేమ్ లెవెల్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి టార్గెట్లో. అంటే సోర్స్లో 100 ఉంటే టార్గెట్లో 100 ఉంటాయి. మీరు 100 టైమ్స్ రన్ అప్డేట్ చేయండి సోర్స్లో, ఏ రో అయినా టార్గెట్లు కూడా 100 ఉంటాయి పెరగవు. అదే కనుక ఎస్సీ టైప్ 2కి మీకు 100 రోస్ సోర్స్లో ఉంటే టార్గెట్లో వచ్చి 10,000 అయిపోతాయి అన్నమాట. 10,000 రోస్ అవుతాయి, 100 కాదు. అంటే 100 into 100 అవుతాయి మీకు, అంటే 10,000 అవుతుంది అన్నమాట. ఎస్సీ టైప్ 2 ఒక్కొక్క రో 100 టైమ్స్ అప్డేట్ అవుతుందని అనుకుంటే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీని మీద? ఓకే, ఇది ఈ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ మెకానిజం ఎప్పుడు మర్చిపోకూడదు. కండిషన్ సాటిస్ఫై ఏం జరిగింది, కండిషన్ ఫెయిల్ అయితే ఏం జరిగింది, ఓకే, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఏ సినారీలో మనం లుకప్ అన్కనెక్టెడ్ కింద వాడతాం, ఏ సిచ్యువేషన్ అనేది ఉంటుంది చెప్పాల్సి ఉంటుంది. ఏ సిచ్యువేషన్ అంటే సోర్స్ అది లుకప్ RDBMS అయినప్పుడు దాన్ని మనం అన్కనెక్టెడ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. కానీ అన్కనెక్టెడ్ లుకప్ ఎప్పుడు కూడా ఓన్లీ 1 పోర్ట్ వాల్యూస్ని జనరేట్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే ఎప్పుడు కూడా స్లోజింగ్ డైమెన్షన్స్లో మనం లుకప్ని వాడుతున్నాం కదా. లుకప్ ఈజ్ ఆల్వేజ్ కనెక్టెడ్ లుకప్. సోర్స్ ఆఫ్ లుకప్ RDBMS అయినా బై డిఫాల్ట్ స్టాటిక్ అండ్ కనెక్టెడ్. అన్కనెక్టెడ్ మనం వాడడం ఎప్పుడు కూడా స్లోజింగ్ డైమెన్షన్స్ ఎప్పుడు కనెక్టెడ్ కింద యూజ్ చేస్తుంది. దట్టు స్టాటిక్గా ఉంటుంది. మ్యాక్సిమం RDBMS ఉంటుంది, ఎందుకంటే టార్గెట్ టేబుల్స్ ఆర్ ఆల్వేస్ డేటాబేస్ టేబుల్స్. లుకప్ కూడా టార్గెట్ మీద క్రియేట్ చేస్తాం కాబట్టి అది ఇప్పుడు కూడా మీకు RDBMS లుకప్, దట్టు స్టాటిక్ లుకప్, దట్టు కనెక్టెడ్ లుకప్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఏంటంటే వర్క్ ఫ్లో మేనేజర్లో మనకి వేరియస్ టూల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మీకు చూడండి, టాస్క్ డెవలపర్, వర్క్ ఫ్లో డిజైన్, వర్క్ ఫ్లో డిజైన్. ఇప్పుడు వరకు మనం వర్క్ ఫ్లో డిజైన్లో చేస్తాం. ఇది టాస్క్ డెవలపర్ ఉంది కదా ఫస్ట్ వన్. ఇది టాస్క్ డెవలపర్ allows you to create a task for reusability అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్లో రీయూజబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా క్రియేట్ చేస్తామో, ఇక్కడ టాస్క్ డెవలపర్లో కూడా మనకి రీయూజబుల్ టాస్క్ క్రియేట్ చేస్తాం. దట్టు ఇక్కడ మనకి మోర్ దెన్ 8 టాస్క్లు ఉన్నా కానీ ఇక్కడ మనకు ఓన్లీ 3 టాస్క్ మాత్రమే మనం రీయూజబిలిటీ కింద యూజ్ చేయగలం అన్నమాట. దాంట్లో మెయిన్ టాస్క్ వచ్చి సెషన్ టాస్క్, నెక్స్ట్ వన్ కమాండ్ టాస్క్, థర్డ్ వన్ ఈమెయిల్ టాస్క్. ఇక్కడ మీకు 3 ఎనేబుల్ అయి ఉంటాయి, సెషన్ టాస్క్, కమాండ్ టాస్క్ అండ్ ఈమెయిల్ టాస్క్. వేరే టాస్క్లు ఏమి ఉంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెషన్ టాస్క్ క్రియేట్ చేస్తున్నాను. ఐ కెన్ క్రియేట్ ఏ సెషన్ టాస్క్ అని 1 వ్యాలిడ్ మ్యాపింగ్ అవైలబుల్ రిపోర్ట్ ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లాగ్ డైమెన్షన్, దాన్ని నేను క్రియేట్ చేశాను ఇక్కడ టాస్క్ డెవలపర్. ఓకే, దీన్ని నేను ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ కెన్ యూజ్ దిస్ టాస్క్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ వర్క్ ఫ్లోస్. ట్రాన్స్ఫర్మేషన్ లాగానే మనం రీయూజబుల్ ట్రాన్స్ఫర్మేషన్ లాగానే రీయూజబుల్ టాస్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక సెషన్ టాస్క్, ఇది చూడండి ఇక్కడ రీయూజబుల్ అని. దీంట్లోనే మనం అన్ని సెట్ చేసేస్తాం అన్నమాట, DB కనెక్షన్స్ అన్ని. ఇది ఒకటి మర్చిపోకూడదు, టార్గెట్ లో టైప్ ఎప్పుడు కూడా నార్మల్ బల్క్ ఉండకూడదు. ఓకే, ఇన్ కేస్ source has primary key, then always choose target load type as normal. In case no primary key assigned in the target table, then we can choose bulk one. దీని కూడా మర్చిపోకూడదు, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కంపల్సరీ డేటాబేస్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం ఎన్ని టాస్క్లైనా క్రియేట్ చేసింది టాస్క్ డెవలపర్ ఫర్ రీయూజబిలిటీ, బట్ ఇండివిజువల్గానే ఉంటాయి. అలా కాకుండా మీకు గ్రూప్ ఆఫ్ టాస్క్లు కావాలనుకోండి, దెన్ యూ కెన్ గో టు
వర్క్లెట్ డిజైనర్ సేమ్ లైక్ మ్యాప్లెట్ డిజైనర్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు వర్క్లెట్ డిజైనర్ ఉంటుంది. వర్క్లెట్ డిజైనర్ ఈజ్ టు క్రియేట్ ఎ వర్క్లెట్ ఫర్ రీయూజబిలిటీ విత్ సెట్ ఆఫ్ టాస్క్, either reusable tasks or non-reusable tasks also. నేను ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంది అనమాట, WKLT. ఎప్పుడు కూడా WKLT అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్వేస్ ప్రిఫిక్స్ ది నేమ్ ఆఫ్ ది వర్క్లెట్ విత్ WKLT. గివ్ ది టైటిల్. ఇక్కడ స్టార్ట్ టాస్క్ వచ్చిందని ఇది వర్క్ ఫ్లో కాదు, ఇది వర్క్లెట్ మాత్రమే. ఓకే, ఇది బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన క్రియేట్ చేసుకోవచ్చు. సీక్వెన్షియల్ గా కానీ లేదా కంకరెంట్ గా కానీ కనెక్ట్ చేయొచ్చు. డిపెండెన్సీ ఉంటే సీక్వెన్షియల్, డిపెండెన్సీ లేకపోతే కంకరెంట్. రీయూజబుల్ టాస్క్, నాన్ రీయూజబుల్ టాస్క్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్గా ఉంటే ఈ విధంగా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, డిపెండెన్సీ ఉంటే 1 by 1 కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. డిపెండెన్సీ అంటే ఎలా రియల్ టైంలో? డిపెండెన్సీ అంటే ఒక మ్యాపింగ్ ఎక్కువ మ్యాపింగ్ డిపెండెన్సీ ఉంటుంది. అంటే ఒక ఫస్ట్ మ్యాపింగ్ లో టార్గెట్ టేబుల్, రెండో మ్యాపింగ్ లో సోర్స్ అయింది అనుకోండి, అదే డిపెండెన్సీ. ఫస్ట్ మ్యాపింగ్ తో టార్గెట్ లో లోడ్ అయితేనే కదా అది సోర్స్ కింద నెక్స్ట్ మ్యాపింగ్ లో వాడడానికి. ఓకే ఓకే. ఇప్పుడు మీకు ఒక మ్యాపింగ్, ఫస్ట్ ఒక మ్యాపింగ్ ఉంటుంది, ఏదో సమ్ సోర్స్ నుంచి డేటా లోడ్ అవుతుంది రెస్పెక్ట్ టార్గెట్ టేబుల్లోకి. ఓకే, దాన్ని మళ్ళీ సోర్స్ అనలైజర్ త్రూ ఇంపోర్ట్ చేసి ఇంకొక మ్యాపింగ్ లో సోర్స్ కింద యూస్ చేసుకుంటాం దాన్ని, అప్పుడు డిపెండెన్సీ వస్తుంది. అలా లేదనుకోండి ఇండిపెండెంట్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం వర్క్లెట్ ని మనం రన్ చేయలేము, జస్ట్ మనం క్రియేట్ అండ్ వ్యాలిడేట్ అండ్ సేవ్. So finally, we can create a workflow in the workflow design tool with a set of tasks, whether the tasks are reusable tasks or reusable worklets or non-reusable tasks also. The workflow design, so workflow design. In this workflow design tool, we can create a new workflow with available tasks, whether the tasks are reusable tasks or non-reusable tasks. ఓకే, ఇక్కడ మీకు వర్క్లెట్స్ కూడా ఇక్కడ వచ్చేస్తాను. దీంట్లో మీరు వర్క్లెట్ వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు వర్క్లెట్ కూడా ఒక పర్టికులర్ టాస్క్ లాగా మీకు విజిబుల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా మొబైల్ని ల్యాప్టాప్ దూరంగా పెట్టండి, మొబైల్ని ల్యాప్టాప్ దూరంగా పెట్టండి, ల్యాప్టాప్ పక్కన పెట్టండి. మీకు మెసేజ్లు వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇది వర్క్ ఫ్లో అంటే వర్క్ ఫ్లోలో మనకి రీజనబుల్ టాస్క్ ఉంటాయి, నాన్ రీజనబుల్ టాస్క్ ఉంటాయి, రీజనబుల్ వర్క్లెట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మన సీక్వెన్షియల్ కంకరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంటుంది వర్క్ ఫ్లోలో కూడా. డిపెండింగ్ ఆన్ ది డిపెండెన్సీ, ఇఫ్ నో డిపెండెన్సీ నో సీక్వెన్షియల్, ఓన్లీ కంకరెంట్.
ముందు మనకు వర్క్లెట్ రన్ అవ్వాలి. వర్క్లెట్లో మీకు 2 టాస్క్ ఉన్నాయి, బోత్ ఆర్ కరెంట్ టాస్క్. కరెంట్ కనెక్ట్ చేస్తాం, 2 రన్ అవుతున్నాయి ఎట్ టైం. ఈ విధంగా మనం రన్ చేసుకుంటాం. ఇలా మనకి 3 టూల్స్ ఉంటాయి వర్క్ ఫ్లో మేనేజర్. ఫస్ట్ వన్ టాస్క్ డెవలపర్, వర్క్ ఫ్లో డిజైనర్ యాజ్ వెల్ as వర్క్ ఫ్లో డిజైనర్. మొత్తం 3 ఉంటాయి. ఇంకా ఫైనల్ వన్ అయితే వర్క్ ఫ్లో డిజైన్. అక్కడే మనం ఫైనల్ వర్క్ క్రియేట్ చేస్తాం. సెట్ ఆఫ్ టాస్క్, టాస్క్ ఆర్ either reusable task, reusable worklets or non-reusable tasks, ఏదైనా కావచ్చు. ఇప్పుడు మీరు క్వశ్చన్స్ అంటే అడగండి. హలో సార్ డౌట్స్ వస్తే చెప్తాం. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇక్కడ మనకి సోర్స్ క్వాలిఫైర్ ఉంటుంది కదా, మ్యాక్సిమం మన ఇక్కడ మన క్వరీస్ అవి జనరేట్ చేస్తాం. ఎస్క్యూఎల్ క్వరీస్ బేస్డ్ ఆన్ ది కాలమ్స్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ లెవెల్ అది మ్యాప్. ఇక్కడే మనం క్వరీస్ అవి జనరేట్ చేసి వాటిని ఇక్కడ టెస్ట్ చేస్తాం. ఇలా రాయడం వల్ల ఏమైనా దీన్ని కస్టమ్ ఎస్క్యూఎల్ క్వరీ అంటాం. కస్టమ్ ఎస్క్యూఎల్ క్వరీ జనరేట్ బేస్డ్ ఆన్ ది కాలమ్స్ కనెక్టెడ్ టు ది నెక్స్ట్ లెవెల్ అది మ్యాప్. దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ క్వరీ రాస్తే ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే రియల్ టైంలో సోర్స్లో చాలా ఉంటాయి కాలమ్స్. ఒకసారి 50, 60, 70 కాలమ్స్ కూడా ఉండొచ్చు. దాంట్లో మనకి కావాల్సిన కాలమ్స్కి క్వరీ జనరేట్ చేస్తుంది. దీన్ని కస్టమ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ ఓవర్రైడ్ అని కూడా ఉంటుంది. ఎస్క్యూఎల్ ఓవర్రైడ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడున్న క్వరీని మనం ఓవర్రైడ్ చేసి ఇంకో వేరే క్వరీ ఎంటర్ చేసి దాన్ని బట్టి డేటా రీడ్ చేయాలి ఫ్రమ్ ది డేటా. దాన్ని ఎస్క్యూఎల్ ఓవర్రైడ్ అని. ఇది కస్టమ్ ఎస్క్యూఎల్ మాత్రం. కస్టమ్ ఎస్క్యూఎల్ using this custom SQL generate the from the respective sources based on the calls connected to the next level map అంతే. కానీ మనకి SQL ఓవర్రైడ్ అయితే ఏముందంటే టు ఓవర్రైడ్ ది డేటా, override the SQL query. Here, what is the query by default generated by the system itself or custom SQL query generated by us? So we need to replace that default query or custom query with the new query. So that new query derived here to read the data from the database, from the some other place, not from the sources connected in the map. That is called as SQL override. దాన్ని మనం SQL override అన్నారు. ఓకే. అంటే ఉన్న SQLని మనం రీప్లేస్ చేసేస్తాం. దాన్ని SQL override అంటే వేరే డేటాని రీడ్ చేస్తాం. ఇక్కడ యాక్చువల్ సోర్స్ ఈఎంపీ కదా, ఈఎంపీ డేటా కాకుండా ఇంకా వేరే టేబుల్స్ డేటా రీడ్ చేయగలిగితే దాన్ని SQL override అంటారు. We can write itself in source calls and SQL override for this also. Okay. ఇదంతా ఇంకా ప్రాక్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా నేను ఏంటంటే వేరే క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా మనకి ఇక 4 or 5 క్లాసెస్ పడతాయి మ్యాక్సిమం. అంటే ఈ వీక్లోనే మీకు ఫినిష్ అయిపోతుంది మీరే.
డేటాబేస్ మీద కూడా కొరేస్ ఎంత మీరు బాగా రాయగలిగితే అంత మంచిది, అంత బెటర్ అన్నటువంటి ఎస్ఎల్ కొరేస్. ఓన్లీ ఇన్ఫర్మేటిక్నే కాదు. రేపు సేమ్ టైం లాగానే కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే సార్.